దైవం లాంటి మనిషిని అవని సత్యలే పట్టుకోలేకపోయారు. వీళ్ళెలా పట్టుకున్నారు? అదే అర్థం కా ఇతను ఎస్ఐ ప్రతాప్ గారిని కూడా చంపేశాడు. స్వయంగా ఇతనే చెప్పాడు. బంగారం, వాడికి 7 మనకి 14 పడేలా ఉన్నాయి. నువ్వు నోర్మై. నువ్వు వేదవతి ప్రసాదరావు గార్ల మీద, శ్రీకర్ మీద దాడి చేశావన్నది నిజమేనా? నేరాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. ఎస్ఐ ప్రతాప్ని చంపింది కూడా నువ్వేనని అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. వీటి వెనుక నువ్వు కాకుండా ఇంకెవరి ప్రమేయమైనా ఉందా? నా పేర్లు చెప్పకూడదు దేవుడా. నిహారిక వాళ్ళ పేర్లు చెప్తే నన్ను బయటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. చెప్పు. ఇంకెవరికి సంబంధం లేదు. నేనడిగిన గడువు దాటి ఎంతో సమయం కాలేదు. ఇంతలోనే అసలైన నేరస్తుడు ఈ వికాస్ మీ ముందుకొచ్చాడు. ఇతనికి సరైన శిక్ష విధించవలసినదిగా, అలాగే నా క్లయింట్ శ్రీకర్ని నిర్దోషిగా విడిచిపెట్టవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను.